హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరు బాగున్నారా? మన సబ్స్క్రైబర్ సర్వోత్తమరావు గారు మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్లో అయితే ఉంటున్నారు. ఆయన ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారండి. ఆయన మా శ్రీకాకుళం జిల్లాలో కూడా సర్వీస్ చేశారు. ఆయన ఫోన్ చేసినప్పుడు, రవి గారు బాగున్నారా, మీ శ్రీకాకుళం జిల్లాలో నేను సర్వీస్ చేశానని చెప్పి చాలా పరిచయస్తులుగా మాట్లాడారు. ఈరోజు కూడా చాలా చక్కగా ఆయన నాతో మాట్లాడతారండి. అయితే ఏంటంటే, ఆయన మనకి ఒక 5.1 ఛానల్ ఫుల్ సెట్ అయితే ఆర్డర్ చేశారు. అయితే ఆర్డర్ చేసినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, ఆయన రూమ్ సైజు అన్ని ఫోటో తీసి పెట్టారు. ఈ విధంగా ఉందండి మా హాలు, సో దానికి సూటబుల్గా సెట్ అయితే చేసివ్వండి, మీరు బడ్జెట్ కోసం చూడొద్దు, మంచిగా నాకు సెట్ ఉండాలన్నారు. ఆయన కోసం ఏం చేశానంటే, జీ స్టార్ మనకి 5.1 ఛానల్ రిమోట్ కిట్ వచ్చింది. ఆల్రెడీ అన్బాక్సింగ్ చేశాను. టీఎఫ్టీ డిస్ప్లే, చాలా బిగ్ డిస్ప్లే వస్తుంది. ఆ డిస్ప్లే వేసి నేనైతే ఆయన కోసం ఆ సెట్ అయితే నేను రెడీ చేశాను. ఆ సెట్ ఏ విధంగా ఉంది, ఆడియో టెస్టింగ్ అన్ని వీడియోలు అయితే నేను మీకు చేసి చూపిస్తాను. ఒకవేళ కాపీరైట్ క్లెయిమ్ గాని ఉంటే అది నేను ఇన్స్టాగ్రామ్లో అయితే నేను పోస్ట్ చేస్తాను. సో డిస్ప్లే అయితే చాలా బిగ్ డిస్ప్లే వచ్చింది. మనకి డాల్బీ ప్లే అయినా లేదా డిటిఎస్ ప్లే అయినా డిస్ప్లే మీద మనకి ఇండికేషన్ అయితే చూపిస్తుంది. అండ్ ఇక సబ్ ఓవర్ వచ్చినప్పటికి జేబిఎల్ కంపెనీ సబ్ ఓవర్ అయితే తీసుకున్నాం. 1300 వాట్ సబ్ ఓవర్ అయితే సరిపోతుందని అన్నారు. సో 1300 వాట్తో సబ్ ఓవర్ అయితే తీసుకున్నామండి. ఇక మిగతా స్పీకర్స్ వచ్చినప్పటికి జిప్ కంపెనీ స్పీకర్స్ అయితే తీసుకున్నాము. ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్ లో జిప్ కంపెనీ ఊఫర్స్ అయితే యూజ్ చేస్తాం. జిప్ కంపెనీ ట్విటర్స్ యూజ్ చేస్తాము. ఇక సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్, అదే విధంగా మనకి సెంట్రల్ లోని 2 జిప్ కంపెనీ ఫుల్ రేంజ్ స్పీకర్లు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సెట్ అయితే చాలా ప్రొఫెషనల్ గా అయితే డిజైన్ చేసాం అనుకుంటున్నాను. మీకు చూపిస్తాను ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి. చాలా మంది అన్నారు జీ స్టార్ రిమోట్ కిట్ మనకి హమ్మింగ్ వస్తుందండి, అది ఇదని చెప్పేసి చాలా మంది అంటే వేరు వేరు వీడియోస్ లోని కామెంట్లు గట్టా పెట్టడం జరిగింది. మరి నేను సెట్ చేసాక ఎటువంటి హమ్మింగ్ ఇష్యూ ఏమీ లేదు, మంచి అవుట్పుట్ మంచి క్వాలిటీ అనేది వస్తుంది. మరి వైరింగ్ ఏ విధంగా చేశారు దాని మీద ఈ హమ్మింగ్ అనేది అయితే ఆధారపడి ఉంటుందండి. మరి నా వరకు అయితే సెట్ అయితే చాలా చక్కగా ఉంది. మనకి లో ప్రైస్ లోని ఆర్సీ ఆప్టికల్ కోయాక్స్ అన్నీ ఉంటూ మనకి చక్కగా సెట్ కావాలంటే ఈ జీ స్టార్ డిఎస్పి యాంప్లిఫైర్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. నేను చాలా చక్కగా పనిచేస్తుంది. సో ఒకసారి మనం వీడియోలోకి పోదాము, ఏ విధంగా పనిచేస్తుంది ఏంటి, ఇంటర్నల్ డిజైన్ ఏ విధంగా చేశాను, ఎంత వాటి అవుట్పుట్ వస్తుంది, ఏ బోర్డులు వాడాము ఏంటి అనేది అయితే నేను చూపిస్తాను. అయితే చూసే ముందు, వీడియోలోకి పోయే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి యాంప్లిఫైర్ మీకు కావాలంటే డిస్ప్లే మీకు ఆల్రెడీ వీడియో మీద నెంబర్ అనేది మీకు పిన్ చేసి ఉంచాను. జస్ట్ నాకు మెసేజ్ చేస్తే ఎంత అవుతుంది ఏంటి అనేది అయితే నేను తెలియజేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. సో చూస్తున్నారు కదా, ఇది సింగిల్ కంట్రోల్ ప్యానల్ అండి. దీనికి సిల్వర్ కలర్ బూట్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇందులో వాడే రిమోట్ కిట్ వచ్చినప్పటికి జీ స్టార్ 5.1 ఛానల్ రిమోట్ కిట్ అండి. ఇది మీకు యాంప్ ఇంటర్నల్ చూపిస్తాను, లోపల ఏ విధంగా ఉంది ఏంటి అంటే అప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది, ఏ విధంగా ఉంది ఏంటి అనేది. ఇక ఆ స్పీకర్ సెటప్ వద్దాము. సర్వోత్తమరావు గారు ఏమన్నారంటే, మాకు మీరు రెగ్యులర్గా చేసే జిప్ కంపెనీ స్పీకర్లు జిప్ ట్వీటర్స్తోనే బాక్సెస్ చేయండి అన్నారు. సెంటర్ ఏమి డ్యూయల్ స్పీకర్ తీసుకోవాలన్నారు. ఆయన కోసం మనం జిప్ కంపెనీ బాక్స్ అయితే సిద్ధమైతే చేయడం జరిగింది. ఇవి రెడీమేడ్ టైప్ బాక్సెస్ ఉంటుంది. ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్కి ఊఫర్స్ అయితే యూజ్ చేస్తాం జిప్ కంపెనీ. ఇక సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్ సెంటర్కి వచ్చినప్పటికి ఫుల్ రేంజ్ స్పీకర్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ట్వీటర్స్ వచ్చినప్పటికి జిప్ ట్వీటర్సే అందులో మనం యూజ్ చేయడం అయితే జరిగిందండి. సో సెటప్ అయితే ఈ విధంగా ఉంది. మీకు సబ్ వచ్చినప్పటికి బ్యాక్ ఫైర్ సబ్ అయితే తీసుకోవడం జరిగిందండి. మా సబ్ బయట ఉంది కాబట్టి ఇప్పుడు సబ్ ఓపర్ అయితే మీకు నేను చూపించడం లేదు. సో ఆన్ చేయగానే ఈ విధంగా ఫ్రంట్ లుక్ ఉందండి. డిస్ప్లే అయితే మనకి ఆస్ట్రా రిమోట్ కిట్ డిస్ప్లే ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఉంటుంది. బిఫోర్ ఈ రిమోట్ కిట్ మనం ఒక వీడియో కూడా చేసాము, అది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో డిస్ప్లే టీఎఫ్టీ ప్యానల్ యూజ్ చేయడం జరిగింది, చాలా పెద్దగా అయితే డిస్ప్లే ఉంటుందండి. సో సింగిల్ కంట్రోల్ కాబట్టి కంట్రోల్ బ్యాక్ సైడ్ బ్లూ కలర్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి యాంప్ ఇంటర్నల్ ఏ విధంగా డిజైన్ చేశాను ఇప్పుడు నేను చూపిస్తాను. సో యాంప్ ఇంటర్నల్ అయితే ఈ విధంగా ఉందండి. ఇక సబ్ ఓవర్ వచ్చినప్పటికి కుమార్ ఆడియోస్ బోర్డు అయితే యూజ్ చేసాం. సబ్ ఓవర్కి 350 వాట్ వరకు ఈ ఛానల్ అయితే అవుట్పుట్ వస్తుంది. ఇక మన రెగ్యులర్గా వాడే సబ్ ఫ్రీక్వెన్సీ బోర్డు ఇక్కడైతే మనకి కుమార్ ఆడియోస్ బోర్డు పక్కనే సెట్ చేయడం అయితే జరిగిందండి. అండ్ ఇక 5 ఛానల్ వచ్చినప్పటికి 5 ఛానల్ ఈ సెట్లోని మనం శక్తి 10 MOSFET బోర్డు అయితే మనం 5 ఛానల్కి అయితే యూజ్ చేస్తామండి. చాలా మంచి అవుట్పుట్ వస్తుంది. థర్మల్ సెన్సార్ అనేది 5 ఛానల్ బోర్డుకి మనం ఇక్కడ సెట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక ఫ్యాన్స్ వచ్చినప్పటికి హీట్ సింక్ దగ్గరగా కూలింగ్ ఫ్యాన్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. సో ఇక రిమోట్ కిట్ చూద్దాము. రిమోట్ కిట్ వచ్చినప్పటికి జీ స్టార్ 5.1 ఛానల్ రిమోట్ కిట్ అండి. చాలామంది హమ్మింగ్ ఇష్యూ ఉంది, అది ఉంది, ఇది ఉందని చెప్పేసి చాలా వీడియోస్లో చెప్పారు. నేను సెట్ చేశాను, ప్రాపర్గా వైరింగ్ చేసిన తర్వాత ఎటువంటి హమ్మింగ్ కాదు, ఏమీ లేదు.
చాలా చక్కగా మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. దీని మీద ఒక రీల్ కూడా రిలీజ్ చేశాను, అది కావాలంటే మీరు చూడొచ్చు. చాలా మంచి క్వాలిటీ అయితే వస్తుందండి. ఇదైతే 5.1 ఛానల్ స్పీకర్ ప్రొడక్షన్ ఇది. సో రెగ్యులర్గా మనం యూజ్ చేసేదేని, దీనికోసం ప్రత్యేకంగా మరి చెప్పక్కర్లేదు. ఇక ట్రాన్స్ఫార్మర్ వచ్చినప్పటికి ఇది ఫుల్ హెచ్డి ట్రాన్స్ఫార్మర్ అండి. డైరెక్ట్ ట్రాన్స్ఫార్మర్ నుంచే మనకి కాపర్ వైర్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. సో ఇక్కడ సాన్వా కంపెనీ ఫిల్టర్స్, అదేవిధంగా ఆర్యూలోని మెటల్ డయోడ్ యూజ్ చేయడం జరిగింది. ఇది సబ్ ఓఫర్ ఫ్రీక్వెన్సీ అండి, హార్డ్ బేస్, స్మూత్ బేస్. జస్ట్ నేను ఒక లెవెల్లో, మీడియం లెవెల్లో పెట్టేసి ఉంచేసాను. దీన్ని అయితే మరి సర్వోత్తమరావు గారు ఆపరేట్ అయితే చేయొద్దు. సో ఇలా సరిపోతుంది. ఈ బోర్డులోని ఏఆర్సి, ఆప్టికల్, కోయాక్స్లు అయితే ఇవ్వడం జరిగిందండి. మీరు ఏఆర్సి నుండి ప్లే చేసినా, ఆప్టికల్ నుండి ప్లే చేసినా, కోయాక్స్ నుండి ప్లే చేసినా మీకు చక్కగా డాల్బీ డిజిటల్, డిటిఎస్ ఫార్మాట్స్ అయితే సపోర్ట్ అవుతాయి. అదేవిధంగా అక్స్ ఇన్పుట్ కూడా దీనికి ఉంది. అక్స్ నుంచి కూడా చక్కగా ప్లే చేసుకోవచ్చు. సో ఒకసారి ఇది ప్లే చేసి చూద్దాం ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. ఇప్పుడు మన ఆప్టికల్ 1 అయితే చూస్ చేయడం అయితే జరిగింది. ఒకసారి మూవీ ప్లే చేద్దాము. మనం డాల్బీ కంటెంట్ ప్లే చేసినప్పుడు ఇక్కడ డాల్బీ డిజిటల్ అని అయితే ఒక లోగో అయితే వస్తుందండి. అది డిటిఎస్ కంటెంట్ ప్లే చేస్తే డిటిఎస్ అని చెప్పేసి చిన్న సింబల్ అనేది వస్తుంది. ఇక్కడ పీసీఎం కనిపిస్తుంది చూసారు కదా, అలా పీసీఎం లాగా అక్కడ డిటిఎస్ అని అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం ఒక డాల్బీ మూవీ అయితే ప్లే చేద్దామండి. చూసారు కదండి, అక్కడ డిడిఎన్ సింబల్ వచ్చింది చూసారా. మనం పాస్ చేసాం కాబట్టి పీసీఎం వస్తుంది. మనం ప్లే చేసినప్పుడు డిడిఎన్ సింబల్ అనేది వస్తుంది. సో మరొకసారి ప్లే చేసి సౌండ్ ఎలా వస్తుంది ఏంటి అనేది మనం చూద్దాము. వేలాడదీశారు. వాడు కాదు, నా కొడుకు ఎక్కడున్నాడు? వాడి ముందే ఉన్నాడు. तूफान को लटकाते नहीं, क्या देख रहा है? मारो उसको। तूफान से भागते हैं। బజార్లో పట్టు చెప్పుకు తిరిగే వాళ్ళందరినీ ఒక్క చోటికి చేర్చాడు. అదే బజార్లలో వాళ్ళందరినీ పరిగెత్తించి కొడతాడు. నా రక్తం కూడా ఎర్రగానే ఉంది కదరా.